చదువుకోలేనటువంటి పరిస్థితి నెట్టుతున్నటువంటి ప్రభుత్వ పాలకుల యొక్క నిరంకుశమైనటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ 30వ తారీఖు రోజు హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించడం జరుగుతుంది. మరి ఏ ప్రజల కోసమైతే మనం ఉద్యమం చేస్తూ ఉన్నామో, ఏ ప్రజల కోసమైతే మనం పోరాటం చేసి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనుకుంటున్నామో ఆ ప్రజల పక్షాన వాళ్ళతోటే ఆదిలాబాద్ జిల్లా వైజాపూర్ గ్రామంలో ఆ పేద ప్రజలతోటే పోస్టర్ ఆవిష్కరణ చేయడం అనేది ఈరోజు టీపీటీఎఫ్గా నిర్ణయించుకున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత వల్ల, మౌలిక వసతుల కొరత వల్ల, మరి అదేవిధంగా చాలనటువంటి తరగతి గదులు, మరి అదేవిధంగా ల్యాబులు లేకపోవడము, అదేవిధంగా అస్తవ్యస్తమైనటువంటి విద్యా విధానాల వల్ల ఈరోజు ప్రభుత్వ విద్యారంగం అంతా కుదేలైపోయి మరొక రకంగా ఈరోజు ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద కార్పొరేటు అధిపతులుగా ఎదిగి వాళ్ళే ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థల్ని స్థాపించి మరి వాటిలో ఇప్పుడు నారాయణ, చైతన్య, వెలాసిటీ లాంటి విద్యా సంస్థలన్నీ కూడా మినిస్టర్లే అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ప్రభుత్వాన్ని విద్యారంగాన్ని పరిరక్షించవలసినటువంటి ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళే ప్రైవేటు విద్యాన్ని వ్యాపారంగా చేసి విద్యను సరుకుగా